నీ కాటుక కనులు విప్పారకపోతే. నమస్తే, వెల్కమ్ టు దూసరి మీడియా. నేను మీ సౌమ్య. ముందుగా మన ప్రేక్షక మహాశయులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మేడం, హ్యాపీ ఉమెన్స్ డే టు యూ. నమస్తే, మీకు కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ ఈరోజు మనతో ఉన్నది నాడింపల్లి యమునా పాఠక్ గారు. మేడం, మనం ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటాము. సో ప్రతిసారి ఏదో ఒకటి స్పెషల్గా చేస్తూ ఉంటాం. అలాంటిది ఈసారి మీతో ఈ సమయం వెచ్చించడం నాకు చాలా 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 విలువైంది. సో మహిళా దినోత్సవం అంటేనే ఒక ప్రత్యేకత ఉంది. అలాంటిది ఈసారి మీరు కొత్తగా ఏం చేయబోతున్నారు? ప్రతిసారి మహిళా దినోత్సవం ఒకటే రకంగా ఉంటుందా, లేకపోతే ఈసారి మనం ఏదైనా వైవిధ్యంగా చేద్దాం అనుకుంటున్నామా? అసలు మహిళా దినోత్సవం అంటే ఏంటి? ఏం చేస్తే బాగుంటుంది? ప్రతిసారిలాగా చేద్దామా, లేకపోతే మీకు ఏదైనా వేరే, మీరు విభిన్నమైన మనస్తత్వం కలవారు కాబట్టి ఏదైనా ప్రత్యేకంగా చేస్తున్నారా? అసలు మహిళా దినోత్సవం అంటే ఏంటి? మీ మాటల్లో తెలుసుకుందామని వేస్తున్నాం. నమస్తే. ముందుగా మహిళా ప్రేక్షకులందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళా దినోత్సవం అనేది నాకు తెలిసి మన భారత సాంప్రదాయంలో, మన భారతదేశంలో మహిళకి ఎప్పుడూ కూడా ఒక అద్వితీయమైన పాత్ర ఎప్పుడూ ఉన్నది, అనాదిగా. అంటే మీరు వేదిక్ టైమ్స్ నుంచి చూస్తే మోడర్న్ టైమ్స్ వరకు కూడా. బట్ ద ఓన్లీ థింగ్ ఈస్ ద వే ఇట్ ఈస్ బీన్ ఇంటర్ప్రిటెడ్. అంటే ద వే ఒక నరేటివ్ ఏదైతే ఉన్నదో, ఇప్పుడు చూడండి చాలా వరకు కూడా మహిళల సాధికారత అని మాట్లాడతాం, విమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారత, మహిళల హక్కులు, మహిళల ఇవన్నీ మనం మాట్లాడుతుంటాం. సో మరి ఇది అసలు నిజంగా మహిళా హక్కులు, మహిళా సాధికారత మన దేశంలో ఉన్నదా అని అంటే, సరే ప్రపంచవ్యాప్తంగా ఒక రకంగా అయితే అసలు మన దేశంలో ఉన్నదా అంటే నేను తప్పకుండా ఉన్నది అని అంటాను. ఎందుకంటే ఎప్పుడు కూడా మన దేశంలో మీరు చూస్తే మన వేదాల సారమే మాతృదేవోభవ అని స్టార్ట్ చేస్తాం. మాతృదేవోభవ, పితృదేవోభవ, అతిథి దేవోభవ, ఆచార్య దేవోభవ. అంటే అసలు ఆ మొదట స్టార్ట్ చేయడమే ఒక మహిళకి, అది ఆ మాతృమూర్తికి అంత అద్భుతమైన స్థానం మనం ఇచ్చాం. కాబట్టి ఇంతకంటే గొప్ప నిదర్శనం ఏముంది? దట్ బేసికలీ మన కల్చర్ ఎట్లాంటిదో అనేది. కాబట్టి మహిళకి ఎంత గౌరవం ఇచ్చే కల్చర్ అనేది మనకి. కానీ ఇప్పుడున్న నేపథ్యంలో ఇది కాదండి, ఒక నరేటివ్ చూస్తూ ఉన్నాం, విషపూరితమైన నరేటివ్. అంటే భారతదేశంలో ఇంకా కూడా మహిళ సెకండ్ రేటెడ్ సిటిజన్గానే చూడబడుతుంది అని మనం ఏదైతే ఒక నరేటివ్ బిల్డ్ చేస్తున్నామో, అది ఎవరు చేశారు? ఎవరో ఎక్కడో ఒకటి స్టార్ట్ చేశారు. బట్ ఇది నిజంగా మన దేశంలో ఉందా అంటే చరిత్ర పుటమిలోకి వెళ్ళి మనం తెలుసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. మనం గట్టిగా మాట్లాడితే మొన్న చదివిందే గుర్తుకోలేని పరిస్థితి చాలామందికి ఉంది. కానీ చరిత్ర కొన్ని వందల వేల సంవత్సరాల కిందట ఎలా ఉండింది మన వ్యవస్థ అనే ఆ పరిశోధనాత్మకమైన అంశాలు మనం ఎప్పుడు కూడా దృష్టి పెట్టాం అసలు. కానీ మీరు చూస్తే మరి ఇదే ప్రీవేదిక్ టైమ్స్లో చాలామంది మహిళా మనులు, దే వర్ నాలెడ్జబుల్. వాళ్ళలో అమితమైన జ్ఞాన సంపద, ఆలోచించే శక్తి, ఆచరించే శక్తి, కేవలం ఆలోచనే కాదు, ఆలోచనించి ఆచరించే శక్తి వాళ్ళకి ఆ రోజు నుంచి ఉన్నది. ఇప్పుడు కాదు, దే వర్ టోటలీ ఇవాల్వ్డ్, ఎంపవర్డ్ ఉమెన్. మరి అప్పట్లో రామాయణం కూడా రామాయణం రాశారు, కరెక్ట్ కదా, లోపముద్ర. సో ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఎంత హైలీ నాలెడ్జబుల్, హైలీ విజ్డమ్ ఉన్నవాళ్ళు, అద్భుతమైన స్కాలర్స్ మహిళల్లో ఉండేవారు. ఆఖరికి ఆదిగురు శంకరాచార్యులను కూడా ఛాలెంజ్ చేసిన మహిళ ఉన్నారు. కాబట్టి అంటే అంతటి నాలెడ్జ్, విజ్డమ్తో. కాబట్టి ఎవరు చెప్పాడు ఎంపవర్డ్ లేరు ఉమెన్ అని? ఈ దేశంలో మహిళకు అది ఉండింది. సరే, ఇంకొకటి ఏంటంటే అప్పుడే కాదు, సరే మనం రీసెంట్గా మాట్లాడుకుందాం. ఒక ఫ్యూ ఇయర్స్ వెనక్కి వెళ్ళి, ఒక 100-200 సంవత్సరాలు మన భారతదేశ ఇండిపెండెన్స్ స్ట్రగుల్లో కూడా ఎంతోమంది మహిళా మనులు, ఎంతోమంది ఆడపిల్లలు మన దేశ స్వాతంత్రంలో కూడా, వాళ్ళ ఉద్యమంలో కూడా పెద్దపీట వేశారు, పెద్ద భాగస్వామ్యం తీసుకున్నారు. చిన్నపిల్లలు కూడా, ఆడపిల్లలు కూడా. నేను చెప్తుంది కేవలం దేశం నలుమూలల. ఇప్పుడు ఉత్తరీశాన్య రాష్ట్రాలైన అస్సాం రాష్ట్రం తీసుకుంటే ఒక అమ్మాయి, 13 ఏళ్ళు ఉంటాయి అమ్మాయికి, అస్సామీస్ అమ్మాయి. ఆ అమ్మాయి దేశ జెండాని పట్టుకుంటాను అన్నందుకు బ్రిటిష్ వాళ్ళు కాల్చి చంపేశారు ఆ అమ్మాయిని. చిన్నపిల్లగా మరి, అంటే 12 ఏళ్ళు 13 ఏళ్ళ ఆడపిల్లలు అంటే చిన్నపిల్లే కదా. అంటే నరాన్న మన దేశంలో ఉన్న ఆ నారీ శక్తి ఆడపిల్లలకి, ఆడవాళ్ళకి కూడా అంత అమితంగా వాళ్ళు, దే ఆర్ వెరీ స్ట్రాంగ్ బోత్ మెంటలీ ఆల్సో.
సో అలాగా ఈవెన్ ఫిజికలీ, ఎందుకు ఫిజికలీ అంటున్నానంటే ఎన్నో రాజ్యాలు వచ్చి వెళ్ళిపోయి ఈరోజు మనం ప్రజాస్వామ్య దీంట్లో ఉన్నాం. కానీ అప్పట్లో శత్రువులను ముట్టడించేందుకు మనకు రాని మన తెలంగాణ తీసుకుందాం. కాకతీయులు నిజంగా కూడా కాకతీయ ఘన చరిత్రలో నిజంగా కూడా ఎప్పుడు ఆ చంద్రార్కం అంటారు కదా, ఆ చంద్ర తారార్కం కూడా మర్చిపోలేని మహనీయురాలు రుద్రమ్మదేవి. మరి ఎంత వీరోచితంగా పోరాటం చేసింది, శత్రువులను ఎట్లా సంహరించింది, తన రాజ్యాన్ని తన ప్రజల్ని కన్న బిడ్డల్లా ఎలా కాపాడుకుంది. ఇది కాదా ఎంపవర్మెంట్? సో ఎంపవర్మెంట్ ఎప్పుడు ఉన్నదండి. నేనేమంటానంటే అది ఎప్పుడు మనము గుర్తు చేసుకోవడం మర్చిపోయాం, ఆ గాథలు వినడం మర్చిపోయాం. అది విన్నప్పుడు మనలో కూడా ఆ శక్తి మనలో అది ప్రేరేపిస్తుంది. అయ్యో మనం అందులో 1% ఉన్నా కూడా ఈరోజు వీఆర్ సంథింగ్ డిఫరెంట్. సో మనము చరిత్రలో ఈ దేశంలో ఎంత అద్భుతంగా ఇలాంటి మహిళా మనులు ఉన్నారు, వచ్చారు. వాళ్ళు చిరస్థాయిగా, వాళ్ళు ఫిజికల్గా లేకపోయినా వాళ్ళు చేసిన పనులు సంస్కరణల ద్వారా చిరస్థాయిగా ప్రతి మహిళ, ప్రతి భారతీయుల్లో వాళ్ళు నిలిచిపోయారు, మరీ ముఖ్యంగా మహిళలలో. కానీ మనం గుర్తు చేసుకుంటున్నామా? ప్రతిసారి కూడా మనము హక్కులు అని హక్కుల గురించి మనం ఎందుకు ఇంకా పోరాటం చేయాలి? ఇది మన హక్కు అన్నప్పుడు మనం దాన్ని వీ హ్యావ్ టు గ్రాబ్ ఇట్. ఇప్పుడు ఆకాశాల్లో సగం అక్కడ సగం అంటారు, చెప్పడానికేనా? అవును. సో ఈక్వాలిటీ ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు కూడా 2025 ప్రతి ఇయర్ మనకి ఒక థీమ్ తీసుకొస్తారు UN వాళ్ళు. ఈ ఇయర్ మహిళా దినోత్సవం థీమ్ కూడా యాక్సిలరేట్ యాక్షన్. అంటే ఏంటి యాక్సిలరేట్ యాక్షన్? ఏంటి? వెదర్ సంస్థలు, మనుషులు అందరూ కూడా ఈక్వాలిటీ వైపు అడుగులు వేయడానికి, మహిళా సాధికారత వైపు అడుగులు వేయడానికి, దాన్ని సాధించుకోవడానికి, సాధికారం తెచ్చుకోవడానికి, ఇవన్నిటికీ కూడా ఈ థీమ్తో ముందుకెళ్తున్నారు. బట్ మనము మన ఇండియన్ సొసైటీ ఆల్రెడీ ఇవన్నీ ఒకప్పుడు చేసున్నాం. దాన్ని మనం ఎక్కడో విస్మరించాం, ఎక్కడో ఒక గ్యాప్ క్రియేట్ అయింది. ఎప్పుడైతే నేను అదే అంటాను, మనం ఇవన్నీ కాదు, మన చరిత్రలో మన దేశానికి సంబంధించి ఎంత అద్భుతమైన మహిళా మనులు, వాళ్ళ జీవిత చరిత్ర ప్రతి మహిళ చదివితే అంతకంటే ఇంకొక ఇది ఉండదండి. ఖచ్చితంగా చదవమంటాను. ఎస్పెషల్లీ గ్రోయింగ్ గర్ల్స్, అడోన్సెంట్ గర్ల్స్, పెరుగుతున్న ఆడపిల్లలు ఉంటారు చూసారా, వాళ్ళు ఖచ్చితంగా చదవాలి. అప్పుడు ఏంటంటే అబ్బా ఇంత అద్భుతమైన మహిళలు ఉన్నారా మన దేశంలో, ఇంత వీరోచితంగా పోరాటం చేశారా జస్టిస్ కోసం, ఈక్వాలిటీ కోసం, అండ్ మెనీ ఆస్పెక్ట్స్ ఇన్ లైఫ్. సో వీళ్ళంతా మనకు ఆదర్శమే కదా. ఈరోజు మనము ఆ గ్యాప్ని బ్రిడ్జ్ చేయాలి. అన్నిటికంటే ముందు ఈరోజు నేను చెప్పేది, ఎప్పుడూ పోరాటాలు జరుగుతూనే ఉంటాయి. అంటే యాటిట్యూడ్ మారినంత కాలం ఎన్ని చేసినా ఎటువంటి మార్పు ఉండదు. ముందు యూ హ్యావ్ టు రియలైజ్ దట్ యు ఆర్ ఎ మోస్ట్ యూనిక్ పర్సన్. మనం అందరం యూనిక్, వీఆర్ వండర్ఫుల్, వీఆర్ డైనమిక్, వీఆర్ విజనరీస్, సో వీఆర్ కేపబుల్. సో మనలో ఇంత శక్తి ఉంది, దాన్ని కన్స్ట్రక్టివ్గా, ప్రొడక్టివ్గా, ఆత్మవిశ్వాసంతో గనక మనం అడుగులు వేస్తే ప్రతి మహిళ కూడా అయ్యో నాకు ఇది లేదు అది లేదు అని కాకుండా మీ ట్రూ పొటెన్షియల్ని గనక మీరు ఒక్కసారి ఇంట్రాస్పెక్ట్ చేసుకొని మీ ట్రూ పొటెన్షియల్ని కనుక బయటకు తీసుకొస్తే, ఆ ప్రయత్నం చేస్తే తప్పకుండా కూడా ఎంపవర్మెంట్ దిశలో అడుగులు వేస్తున్నట్టే. ఎంత చేసినా నేను ఇంతే అనుకుంటే అక్కడే ఉండిపోతారు. ఎక్కడ వేసిన గొంగులు అక్కడే ఉంటుంది. సో అన్నిటికంటే ఇంపార్టెంట్, సంవత్సరాలు వెళ్ళిపోతూ ఉంటాయి, కొత్త కొత్త థీమ్స్ వస్తూనే ఉంటాయి. బట్ దానికి అన్నిటికీ మూలం ఏంటి అంటే మీ యాటిట్యూడ్, మీ అవుట్లుక్ మారినంత కాలం మనం ఇలాగే ఉంటాం. మనము ప్రతిసారి మాకు హక్కులు ఇవ్వండి అని అడుగుతూ ఉంటాం. ఎందుకు అడగాలి అంటాను, మన హక్కు అన్నప్పుడు ఈరోజు మీరు చూడండి మన దేశంలోనే 50% మన మహిళా జనాభా. మహిళలు బయటికి వచ్చి ఓటేసేవారు ఎంతమంది? ఇప్పుడు మహిళా సాధికారత రావాలి, మహిళలకు న్యాయం జరగాలి, మహిళా హక్కులు సాకారం కావాలి. మరి మహిళలకు సంబంధించి ఆ రిప్రజెంటేషన్ పొలిటికల్గా ఉంటుందా? ఎందుకు పొలిటికల్గా ఉండాలి అంటే వాళ్ళు అలా ఉన్నప్పుడే పాలసీస్ రూపంలో మీకు బయటకు వస్తే, కార్యాచరణ రూపంలో. కరెక్ట్. ఇప్పుడు ఏదైనా ఒక చట్టం తీసుకురావాలి, చట్టాలు చాలా ఉన్నాయి, ఒక చట్టం తీసుకురావాలి, లేకపోతే ఒక కార్యాచరణతో ముందుకు వెళ్ళాలి. అంటిల్ అండ్ అన్లెస్ దెర్ ఇస్ ఎ పాలసీలు ఎప్పుడు వస్తాయి?
అధిక శాతం జనాభా దాన్ని కోరుకున్నప్పుడు అవి ఆ రూపంలో బయటకు వస్తాయి, అప్పుడే సాకారం అయ్యే అవకాశం ఉంటుంది. మరి అలాంటి దృక్పథ కోణంలో మహిళలు అడుగులేస్తున్నారా? అసలు మహిళల గురించి అంటే క్షేత్రస్థాయి నుంచి పై స్థాయి వరకు ఇది మనం ఆలోచించాల్సిన అంశం. సో ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ఇంటర్లింక్డ్. ఎప్పుడైతే వెన్ వీ రియలైజ్ దాట్ ఓట్ అనేది ఎంత పెద్ద పవర్ఫుల్ టూల్ మన హక్కులను సాకారం చేసుకునేందుకు, అప్పుడు అందుకే మహిళలు పెద్ద ఎత్తున బయటకు వచ్చి వాళ్ళు గనక అడుగులు వేసి ఇది మాకు కావాలి, మాకు సంబంధించిన విషయాలు సాకారం అవ్వాలి అంటే ఒక ప్రాపర్ ఉమెన్ రిప్రజెంటేషన్ ఉంటేనే తద్వారా మాకు జరుగుతాయి. కరెక్ట్. సో అలా జరగాలి అంటే క్లియర్ మ్యాండేట్, మహిళలంతా కులానికి మతానికి ఆపోదించకుండా మనదంతా ఒకటే కులం, మనం మహిళలం ఒకటే, మహిళలందరం ఒకటి అవును అని ఎప్పుడైతే ఆ ఫీలింగ్ కలుగుతుందో వీళ్ళకి కావాల్సినది ప్రతిదీ జరుగుతుంది, ప్రతి దగ్గర జరుగుతుంది. సో అండర్స్టాండ్, మనకి ప్రాబ్లమ్స్ అన్ని చూస్తున్నాం, ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ మీద పడుగులేయాలి. సో నేనేమంటానంటే ఎంతకాలం మనం మాట్లాడుకుంటూ చర్చించుకుంటూ సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి కానీ ఏం జరగవు. సో వాట్ ఐమ్ సేయింగ్ ఇస్, ఈ విజన్తో గనక మహిళలందరూ గనక ఒక తాటి మీదకి వస్తే వాళ్ళ చేతుల్లో వాళ్ళ భవిష్యత్తు ఉంది. ఖచ్చితంగా వాళ్ళ భవిష్యత్తు అంటే ఒకళ్ళని ఉద్దేశించి అనట్లేదు, మహిళల భవిష్యత్తు అంతా వాళ్ళ చేతిలో ఉంది. అప్పుడు మీకు ఏం కావాలన్నా కూడా మీరు అక్కడ కూర్చుంటే, చట్టసభల్లో మహిళలు కూర్చుంటే మహిళలకు మనం అడుగుతున్నవన్నీ కూడా అన్నీ జరుగుతాయి. ఇది నా క్లియర్ ఒపీనియన్. సో మనం చేంజ్ అవ్వాల్సింది మన యాటిట్యూడ్, మన థాట్ ప్రాసెస్, మన అవుట్లుక్. ఇది చేంజ్ అవ్వన్నాడు మనం ఎన్ని ఎంపవర్మెంట్ ఎన్ని చెప్పినా ఇట్స్ వేస్ట్ అంటా నేనైతే. చేంజ్ యువర్ యాటిట్యూడ్ అండ్ బిలీవ్ దట్ యు ఆర్ పవర్ఫుల్, యు ఆర్ డైనమిక్. సో అది మీరు బిలీవ్ చేసినప్పుడు అన్నీ అవుతాయి. వండర్ఫుల్ మేడం, వండర్ఫుల్. చాలా విశ్లేషణాత్మకంగా, ఎంతో ఓపిక్గా, ఎంతో పవర్ఫుల్గా, అసలు ఎలా అనిపిస్తుంది అంటే మహిళగా పుట్టినందుకు ఐఎమ్ సో లక్కీ అని అనిపిస్తుంది. చాలా చక్కగా మహిళలందరూ దగ్గరికి రావాలి, ఒక చోట నిలబడాలి, ఒక పోరాటం చేయాలి, బయటికి రావాలి, వాళ్ళ ఆలోచన దృక్పథం మారాలి, ఒక పాజిటివ్ అవుట్లుక్ ఉండాలి. మహిళ అంటే ఒక శక్తి అని చాలా చక్కగా చెప్పారు మీరు. అంటే డెఫినెట్గా ఆవిడ శక్తేనండి. ఎందుకంటే నేను ఇందాకన్నా ప్రీ వేదిక్ టైమ్స్ నుంచి ఇక్కడ వరకు కూడా మరి ఆవిడకి సమర్థత లేదు. చాలామంది అంటారు మహిళలు వీక్ అండి, మెంటలీ స్ట్రాంగ్ కానీ ఫిజికలీ వీక్ అండి. అయ్యయ్యో ఎందుకు వాళ్ళు ఫిజికలీ వీక్? ఔరంగజీబ్ లాంటి వ్యక్తిని కూడా, ఒక రూలర్ని కూడా 3 చెరువులు నీళ్ళు తాగించింది మహిళా రూలర్స్ ఉన్నారు మన దక్షిణ భారతంలో నేను చెప్పేది. అలాగా అంటే అప్పట్లో మొఘళ్ళు దాడి చేసిన, బ్రిటిష్ వాళ్ళు దాడి చేసిన, మిగతా ఫారినర్స్ కూడా వాళ్ళు దాడి చేసిన సమర్థవంతంగా ఎదుర్కొన్న వాళ్ళు మహిళలు. చంటి బిడ్డలను కట్టుకొని కూడా విరోచితంగా పోరాటం చేసిన వాళ్ళు. ఝాన్సీ లక్ష్మీబాయి, మన రుద్రమ్మదేవి, చెప్పుకుంటూ పోతే అలా ఎంతమంది, రాణి అహిల్య, కరెక్ట్, ఒకరు కాదు 2 కాదు, అలా ఎన్ని మంది పేర్లు మనం చెప్పుకుంటూ పోతే అదన్నీ మనం చదివినప్పుడు మనకు అనిపిస్తుందా మహిళ ఫిజికల్లీ వీక్ అని? ఒక్కరితో కాదు, అవును, కొన్ని వేల మంది సైన్యాలతో వీరోచితంగా ఏ మాత్రం కూడా మగవాళ్ళకి తీసుకోకుండా, అప్పటి రూలర్స్లో తీసుకోకుండా మహిళలు రూల్ చేశారు, రాజ్యాలు ఏలారు. కరెక్ట్. ఏలడం అంటే ఏదో అలా కూర్చోవడం కాదు, యుద్ధాలు చేశారు. తన రాజ్యాన్ని కాపాడుకుంది, తన ప్రజల్ని కాపాడుకుంది, సమర్థవంతమైన పాలనలు ఇచ్చింది మహిళ. మరి ఎక్కడ వీక్ అండి? ఎందుకు వీక్ అంటే ఈ యొక్క రాంగ్ నెరేటివ్, ఫాల్స్ నెరేటివ్. ఉమెన్ బోత్ ఫిజికలీ, మెంటలీ స్ట్రాంగ్ అండ్ షీఈస్ ఈక్వలీ కేపబుల్. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇన్ని శక్తులు ఉన్నాయి ఆవిడ దగ్గర. ఆవిడ ఒక్కటే తన శక్తి తను తెలుసుకోవాలి. ఆంజనేయ స్వామి వారికంట ఆయన శక్తి ఆయనకు తెలియదంట. ఆయనని అలా స్వామి నువ్వు ఇది అంటే అప్పుడు ఆయన ఓహో నేను ఇది చేయగలుగుతానంటారు. అట్లా మహిళ కూడా ఆవిడ శక్తిని ఆవిడ తెలుసుకోవాలి కన్స్ట్రక్టివ్గా, పాజిటివ్గా. అప్పుడు సమాజానికి తను చేసే మేలు అంతా ఇంత కాదు.
మహిళా లోకానికి తను చేసే మేలు అంతా ఇంత కాదు, మహిళా లోకానికే కాదు యావత్ సమాజానికి అభివృద్ధికి తను దోహదపడుతుంది. అంత శక్తివంతురాలు మహిళ. కాబట్టి ఆ రాంగ్ నెరేటివ్స్ని ఈసారి మీరు అన్నారు ఏం చేయబోతున్నారని, ఖచ్చితంగా ఈ రాంగ్ నెరేటివ్ని రీప్లేస్ చేస్తూ పాజిటివ్ నెరేటివ్ని ప్రజల్లోకి, మరీ ముఖ్యంగా మహిళల్లోకి అమేజింగ్ అమేజింగ్ తీసుకెళ్తున్నాము. ఇంకా విస్తృతంగా తీసుకెళ్తాం. అమేజింగ్. సో మేక్ హర్ నో ద పొటెన్షియల్. ఎస్, అండ్ షీ కెన్ డూ ఆల్ దట్ షీ వాంట్స్ టు డూ. మేడం, మనం చాలా తెలుసుకున్నాం ఇప్పటివరకు, మహిళల గురించి మాట్లాడుకున్నాం, ఉద్ధరణ గురించి మాట్లాడుకున్నాం. బట్ అన్ఫార్చునేట్లీ మన భారతదేశంలో ఇంకా మహిళల పట్ల జరుగుతున్న ఈ అగత్యాల గురించి, వీటి గురించి మనం బాధాకరమైన విషయమో లేకపోతే ఇది దీన్ని ఏ దృక్పథంతో చూడాలి, దీన్ని ఎలా అరికట్టాలి, దీనికి మనం చేయాల్సిన మార్పులు ఏంటి, ఎలా దీన్ని మనం ఎదుర్కోవాలి అనేది మీ ద్వారా తెలుసుకుందాం అనుకుంటున్నాం. లైక్ వాట్ వీ కెన్ డూ అబౌట్ ఇట్, ఐ మీన్ హౌ షుడ్ వీ అప్రోచ్ ఇట్, వాట్ వీ కెన్ డూ అబౌట్ ఇట్. మహిళలపై అగాత్యాలు అంటే నేను ఇందాక చెప్పినట్టుగా అన్నిటికంటే ఇంపార్టెంట్ మగవాడు మహిళని చూసే కోణం మారాలి, ఆ దృక్పథం మారాలి. నేనేమంటానంటే వీ హ్యావ్ స్టార్టెడ్ ఏ ప్రోగ్రామ్ కాల్డ్ మిషన్ కవచ్. ఓకే. మా మిషన్ కవచ్ ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే దిస్ ఇస్ బేసికలీ మెన్ టు వోవ్. ఏంటి, ఒక వాగ్దానం తీసుకుంటారు ఏంటంటే మహిళల ఒక ఆనర్ని కాపాడే ప్రయత్నం వాళ్ళు చేస్తారని ఒక వోవ్ తీసుకుంటారు. ఓకే. సో ఏంటది, వి విల్ ప్రొటెక్ట్ ద డిగ్నిటీ ఆఫ్ అ ఉమెన్, ఓకే, అండ్ ఆనర్ ఆఫ్ ఎ విమెన్ అనేది. ఇది కేవలం ఈ యొక్క క్యాంపెయిన్ మేము స్టార్ట్ చేసాం, మిషన్ కవచ్. కవచం అంటేనే ప్రొటెక్షన్. సో ఇందులో భాగంగా ఏంటంటే ప్రతి మగవాళ్ళు, ఎస్పెషలీ సెలబ్రిటీ మెన్ని మేము ఎందుకు తీసుకొచ్చామంటే వాళ్ళకి నంబర్ ఆఫ్ ఫాలోవర్స్ ఉంటారు కాబట్టి వీళ్ళు చెప్తే అందులో కొంతమంది అయినా వాళ్ళు ప్రభావితం అయితే ఒక చలనం స్టార్ట్ అవుతుంది, ఒక ఆలోచన దిశగా మగవాళ్ళు ఆలోచించడం స్టార్ట్ అవుతుందని ఈ ప్రయత్నం స్టార్ట్ చేశాం. సో అప్పట్లో మహాత్మా గాంధీ గారి దగ్గర పర్సనల్ సెక్రటరీగా వర్క్ చేసిన కళ్యాణం గారిని తీసుకొచ్చాం. ఈ ప్రాజెక్ట్, ఈ క్యాంపెయిన్ వారే లాంచ్ చేశారు. వారు చాలా ఎమినెంట్ ఫ్రీడమ్ ఫైటర్ కూడా. అప్పట్లో చాలా సమయం కూడా ఆయన జైల్లో ఉన్నారు. తర్వాత మహాత్మా గాంధీ గారి దగ్గర కూడా వారు పిఎస్గా పనిచేస్తున్నారు. సో వారి చేతుల మీద కానీ ఈ క్యాంపెయిన్ స్టార్ట్ చేశాం. మంచి ఆదర్శాలు ఉన్న వ్యక్తి, ఇప్పుడు లేరు, వారు కాలం చేశారు. బట్ వీఆర్ వెరీ ఫార్చునేట్ వారి సమక్షంలో ఈ క్యాంపెయిన్ స్టార్ట్ చేయడం. తర్వాత చాలామంది కూడా డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి కూడా మాకు దీనికి మద్దతు ఇస్తూ, మరీ ముఖ్యంగా మగవాళ్ళు సెలబ్రిటీస్ ఫ్రమ్ డిఫరెంట్ ఫీల్డ్స్ కూడా మాకు మద్దతు ఇస్తూ వాళ్ళు ముందుకు రావడం, వాళ్ళ మెసేజ్ ఇవ్వడం కూడా చేయడం జరుగుతుంది. అండ్ ఇది గ్లోబల్ క్యాంపెయిన్గా మేము స్టార్ట్ చేస్తాం. సో ఇది ఆల్ ఓవర్ వరల్డ్ ఈ క్యాంపెయిన్ మేము నడిపించబోతున్నాం. వెరీ గుడ్. సో ఇందులో నేనేమంటానంటే ఆడవాళ్ళ మీద అగత్యం జరగడానికి కారణాలని మీరు అడిగితే, ఒక 9 నెలల పాప మీద కూడా రేప్ చేశారు, 6 నెలల పాపని కూడా రేప్ చేశారు. ఇంత పైశాచికంగా వాళ్ళు చేస్తున్నారు అంటే అది వాళ్ళ యాటిట్యూడ్ ప్రాబ్లం, వాళ్ళలో అది ప్రాబ్లం అంటాను నేను. అంటే చాలా మంది అంటారు మహిళలు ఫుల్గా కవర్ చేసుకోండి అని. మరి నువ్వు చిన్న పసిబిడ్డని కూడా వదలట్లేదు కదా. కరెక్ట్. అంటే అంతకంటే దుర్మార్గము ఉంటుందా, అంతకంటే పైశాచిక తత్వం ఉంటుందా? సో ఇక్కడ ఏంటంటే 2 కోణాలు ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే ఒక రిగరస్గా మన ఇళ్లలో ఆడపిల్లలకి ఎంత ట్రైనింగ్ ఇస్తామో మన మగపిల్లలకు కూడా అంతే ట్రైనింగ్ ఇవ్వాలి. అరే నాన్న, నీ ఇంట్లో నీకు ఒక అక్క ఉంది, ఒక చెల్లు ఉంది, లేకపోతే అమ్మ ఉంది. నువ్వు బయటకు వెళ్తే ఇంకొక స్త్రీని కూడా అదే ఒక అద్భుతమైన గౌరవంతో నువ్వు చూడాల్సిన అవసరం ఉందని ఎవరు చెప్పాలి? అమ్మే చెప్పాలి. అది ఇంటి నుంచే మొదలవ్వాలి. సో ఇంట్లో మీరు ఇచ్చే ట్రైనింగ్ బట్టే కదా. ఇప్పుడు ఇంట్లో ఏమవుతుంది, చాలా వరకు ఒక సైకాలజిస్ట్ చాలా మాకు వస్తూ ఉంటాయి, డిఫరెంట్ కేసెస్ చెప్తూ ఉంటారు. ఇంట్లో పేరెంట్స్ కొట్టుకుంటూ ఉంటారు పిల్లల ముందు. ఫాదర్ మదర్ని కొడతాడు, తిడతాడు, అబ్యూస్ చేస్తాడు. అక్కడ ఉన్న పిల్లలు ఏం చేస్తారు, ఇవన్నీ చూస్తారు. అండ్ దే అడాప్ట్ ద సేమ్ థింగ్. వాళ్ళు అన్ని అబ్జర్వ్ చేస్తారు. మనం ఏమనుకుంటాం, చిన్నపిల్లలు కదా వాళ్ళకి తెలియదు అంటాడు. వాడేం చేస్తాడు, వాడి అక్కనో చెల్లినో అలాగే ట్రీట్ చేస్తాడు అప్పటి నుంచి. బికాస్ పేరెంట్స్ రోల్ మోడల్స్ ఫస్ట్ పిల్లలకి. ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ వాళ్ళకి ఏం కనబడుతుంది, ఇంటికి వచ్చి అమ్మని తిడుతున్నాడు, అమ్మని కొడుతున్నాడు, అబ్యూస్ చేస్తున్నాడు, వర్బల్ అబ్యూస్ లేకపోతే ఫిజికల్ అబ్యూస్. సో వీడే నేర్చుకుంటాడు, వీడు అదే చేస్తాడు కదా. సో ఏదైతే మనం ఇది జరగకూడదు అని కోరుకుంటున్నాము సమాజంలో, ఆ జరగకుండా ఉండాలి అంటే ముందు మన నుంచి స్టార్ట్ అవ్వాలి, మన కుటుంబం నుంచి స్టార్ట్ అవ్వాలి.
సో ఆ ట్రైనింగ్ ఏదైతే ఉందో ఫస్ట్ మన కుటుంబం నుంచి స్టార్ట్. అమ్మ చెప్పాలి, నాన్న నువ్వు బయటికి వెళ్తే ఆడపిల్ల విషయంలో ఇలా ఉండాలి. సో ఆ హితము, ఆ బోధన అనేది తల్లి చెప్పాలి, వాళ్ళు అలాగే ప్రవర్తించాలి. తల్లిదండ్రులు ఎంత క్రమశిక్షణతో ప్రవర్తిస్తే మన పిల్లలకు కూడా అది రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇవన్నీ ఇంపార్టెంట్ కోణాలండి. అక్కడి నుంచి మనిషి ఆలోచనలు మారుతాయి. ఆ వయసే మొక్కే వంగని వంగదు. సో వాళ్ళు చిన్నప్పుడు అలా లేరనుకో, చక్కగా ఉన్నారనుకోండి, వాడు పెద్ద కూడా అంతే చక్కగా గౌరవంగా ఉంటాడు. సో మేజర్ ట్రైనింగ్ అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. సరే, ఇంకా వెళ్తూ ఉంటాం. నెక్స్ట్ ఏంటి, ఒక నెరేటివ్, మళ్ళీ అదే అంటున్నా, నెరేటివ్. ఈ పని అయితే నువ్వు ఇదే చెయ్యాలి. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ వంటే తీసుకోండి. వంట అనేది ఒక స్కిల్గా నేనైతే చూస్తాను. ఆడపిల్లకి నేర్పిద్దాం, మగపిల్లాడికి నేర్పిద్దాం. ఇల్లు శుభ్రంగా పెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ క్రైటీరియా, హైజీన్. ఆడపిల్లకే నేర్పిద్దాం, మగపిల్లాడికే నేర్పిద్దాం. ఓకే, బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్ షేర్ చేసుకోవాలి, ఇద్దరికీ నేర్పిద్దాం సమానంగా. ఈక్వాలిటీ అంటున్నాం కదా, షేరింగ్ ద రెస్పాన్సిబిలిటీస్, లేకపోతే లెర్నింగ్ న్యూ స్కిల్స్, ఇవి ఆడపిల్లకి ఎంత అవసరమో మగపిల్లాడికి అంతే అవసరం. సో ఇది చాలా ఇంపార్టెంట్. అది మనం నేర్పించలేకపోతున్నాం. సో ఇలాంటివన్నిటి వల్లనే ఎక్కువ ఫ్రిక్షన్ వస్తుంది, ఎక్కువ ఇవన్నీ జరుగుతున్నాయి. సో నేనేమంటానంటే, మీరు ఆడపిల్లకి చెప్పేవన్నీ మగపిల్లాడు కూడా చెప్పండి. సో అప్పుడు ఇవన్నీ కూడా, ఇటువంటివన్నీ ప్రాబ్లమ్స్ ఉండవు మీకు అసలు. అండ్ ఈ వివక్ష, అత్యాచారం, నువ్వు ఈ పని చేయలేదు కొడతాడు, అది అబ్యూజే కదా. కరెక్ట్. సో ఇవన్నీ ఎప్పుడు మీకు తొలగిపోతాయంటే, మీరు వివక్ష లేకుండా పెంచినప్పుడే వివక్షకు మహిళ గురవదు. ఓకే, అది ముందు నుంచే చేయాలి. సో ఇది ఫస్ట్ ఆస్పెక్ట్. అత్యాచారాలు కూడా అంతే. మీరు ఎలా నేర్పుతారో, ఎలా ట్రైన్ చేస్తారో, ఆ ఎథికల్ ట్రైనింగ్, మారల్ ట్రైనింగ్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయినప్పుడు వస్తుంది. నెక్స్ట్ ఆఖరి ఆస్పెక్ట్, ఇవన్నీ దాటిపోయి ఈ క్రిమినల్ బిహేవియర్ ఉంటుంది ఆడవాళ్ళ పట్ల. వాళ్ళకి చచ్చినట్టు వాళ్ళకి శిక్షలు వస్తేనే వాళ్ళు బాగుపడతారు, సమాజం బాగుపడుతుంది. వాళ్ళకి ఖచ్చితంగా శిక్షలు పడాలి. అది లేకపోతే భయం ఉండదు. రేప్ చేసి వస్తాడు, మళ్ళీ బయటికి బెయిల్ మీద వస్తాడు, మళ్ళీ ఇంకొక రేప్ చేస్తాడు. అది ఎట్లా అయిపోయిందంటే, ఒకప్పుడు రేప్ అంటే ఏదో ఒక పెద్ద ఇది ఉండే. ఈరోజు రేప్స్ అంటే ఇట్స్ బికమ్ అ వెరీ కామన్ ఫినామినా. ఓహో, రేపే కదా అంటే, ఒక ఆడపిల్ల మీద జరుగుతున్న అత్యాచారానికి ఏమాత్రం పెద్దగా స్పందించట్లేదు. ఫిజికల్ అబ్యూస్ చిన్నపిల్లల మీద హాస్టల్స్లో వాళ్ళు చెప్పుకోలేరు. చాలా వరకు కూడా ఫిజికల్ అబ్యూస్ తెలిసిన వాళ్ళు ఫ్యామిలీస్లో చేయడము. ఆ మధ్యన మనం ఎన్నెన్ని చూస్తాం, ఎన్నెన్ని ఘోరాలు రోజు చూస్తున్నాం. స్కూల్స్లో, కాలేజెస్లో పియర్ గ్రూప్తో ఎంత అస్తవ్యస్తంగా కూడా తయారవుతుంది అంటే, దీనికి బాధ్యత పేరెంట్స్ తప్పకుండా తీసుకోవాలి ఒకటి. నెక్స్ట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఖచ్చితంగా ఒక మారల్ క్లాసెస్, ట్రైనింగ్ చెప్పాలి, ఇద్దరికి చెప్పాలి, ఇది కరెక్ట్ కాదు అని. నెక్స్ట్ తప్పు జరిగింది, వాడికి భయం ఉండాలి. ఆ భయం లేకపోతే వాడు తప్పు చేస్తూనే ఉంటాడు. సో ఇట్ ఈస్ నాట్ ఎ టాస్క్. ఒకప్పుడు రేప్ చేసి వదిలేసే వాళ్ళు ఇప్పుడు రేప్ చేసి చంపేస్తున్నారు. అవును, అమానుషంగా, చాలా కిరాతకంగా. మరి వాడికి ఎలా బతికే హక్కు ఉంటుంది, వాడికి ఎట్లా హ్యూమన్ రైట్ ఉంటుంది? వాడి కోసం హ్యూమన్ రైట్స్ అని ఎందుకు మనం గగ్గోలు పెట్టాలి? వాడికి కూడా బహిర్గతంగా వాడిని ఉరి తీసినాడో అప్పుడు భయం ఉంటుంది. బహిర్గతంగా చాలా వరకు కూడా విక్టిమ్ని చూపిస్తారు, అక్యూజ్ని, ఎవరైతే వాడు అఫెండర్ని, వాడు అఫెన్స్ చేసి ప్రూవెన్ గిల్టీ తర్వాత వాడిని చూపించరు, వాడిని హైడ్ చేస్తారు. అసలు వాడిని కూడా చూపించాలి, విక్టిమ్ని మాత్రం బాగా చూపిస్తారు. ఇది కరెక్ట్ కాదంటా నేనైతే. ఎప్పుడైతే మీరు బహిర్గతంగా మీరు శిక్షలు కూడా వెంటనే వేస్తారు, తీర్పులు వెంటనే వస్తాయో, సమాజంలో కూడా భయం ఉంటుంది. లేదంటే వాడిని ఏ తప్పు చేసినా బెయిల్ తీసుకొని వచ్చేయచ్చు కదా అనే ఒక భావన ఉంటుంది చూసారా, అది ఇంకా తప్పుని చేయించడానికి ప్రేరేపిస్తాం. కాబట్టి ఇవి అండి, ఈ ఆస్పెక్ట్స్ మనం కనుక చేయగలిగితే మహిళల మీద అత్యాచారాలు అనేది డెఫినెట్గా తగ్గే అవకాశం చాలా వరకు ఉంటుంది. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్, మగవాళ్ళు మీ యాటిట్యూడ్ మార్చుకోవాలి. నేను అదే అంటాను, మగవాళ్ళ యాటిట్యూడ్ మారిన నాడు అతని కళ్ళ ముందు ఎవరున్నా పట్టించుకోరు. వెల్ సెడ్. సో మహిళ పట్ల మీ ధోరణి, ఆ గౌరవం,
సో ఆవిడ మనిషి కాబట్టి ఆవిడకి ఇష్టాలు ఉంటాయి. చాలామంది ఆడవాళ్ళ మాటలకి అర్థాలే వేరండి. అవునంటే కాదండి, అదేదో ఉంటుంది సార్. అవునంటే ఎట్లా అవుతుంది? అవునంటే కాదని కాదు, అవునంటే అవును, కాదంటే కాదు, కాదంటే అవుననిలే ఎట్లా అవుతుంది? అది కాదంటే కాదు. నో మీన్స్ ఇట్స్ నో, సింపుల్. అండ్ బెటర్ దే నో దట్ NO, నో ఇస్ నో, అంతే. దే షుడ్ నో దట్. కరెక్ట్. సో ఆడవాళ్ళు నో అంటే నో, ఇష్టం లేదంటే ఇష్టం లేదంతే. మళ్ళీ ఇది కనుక మనం తీసుకెళ్ళగలిగితే ఐఎమ్ షూర్ వీ కెన్ డెఫినెట్లీ. అండ్ మహిళ కూడా వాయిస్ చేయాలండి, ఖచ్చితంగా చేయాలి. షీ షుడ్ స్టాండ్ ఫర్ హర్ ఇది. సో మళ్ళీ అక్కడ మహిళ పాత్రే ఎక్కువ. ఇవి ఆగాలన్నా మహిళ పాత్ర ఎక్కువ సమాజంలో, తన కుటుంబ క్షేత్రంలో తను ఫస్ట్ ఆ ఇనిషియేటివ్ తీసుకోవాలి. వెరీ గుడ్. యమున గారు, మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం, కానీ ప్రత్యేకంగా మీరు ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి చాలా మాట్లాడారు. సో ఉమెన్ ఎంపవర్మెంట్ ఎలా చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది, అసలు ఎలా అర్థం చేసుకోవాలి దీని గురించి అని చెప్పి చాలా డిస్కస్ చేసుకున్నాం మనం. సో మన చట్టంలో ఇప్పుడు తీసుకొస్తున్న మార్పులు ఏంటి, ఏమైనా మార్పులు వచ్చాయా? సామాజిక మహిళకి ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి తెలియాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయా? వాళ్ళు ఎలా తెలుసుకోవాలి, ఎలా వాళ్ళు అప్రోచ్ అవ్వాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఇలాంటి విషయాల మీద మీరు ఏమైనా లైట్ చెప్పగలరా మాకు? మహిళల మీద చాలా కార్యక్రమాలు, చాలా ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. అండ్ మీరు చూస్తే కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు తీసుకొచ్చింది మహిళల సాధికారత కోసం. అలాగే మహిళా పారిశ్రామికవేత్తలుగా కూడా వాళ్ళు ముందుకు రావడానికి, తన స్వశక్తి మీద మహిళ నించోడానికి కూడా అనేక కార్యక్రమాలు తీసుకొచ్చింది. ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆవాస్ యోజన తీసుకోండి. ఆవాస్ యోజన ఎవరి పేరు మీద ఇస్తున్నారు? మహిళ పేరు మీద ఇస్తున్నారు. సో అంటే ఒక ఇల్లు అనేది ప్రతి ఒక్క కుటుంబం ఒక డ్రీమ్, ఒక కళ. మరి ఆ కళ సాకారం అవ్వాలంటే కూడా మహిళ ద్వారానే ఇస్తున్నారు. అలా మీరు చూస్తూ ఉంటే అనేక కార్యక్రమాలు, బేటీ బచావో బేటీ పడావో, సుకన్య సమృద్ధి యోజన. అంటే ఆడపిల్ల పుడితే ఆడపిల్ల కాదు కదా, ఆడపిల్ల కదా అనే ఒక ఆలోచనలో ఆడపిల్ల పుట్టిందా అని ఒక అద్భుతమైన దీంట్లో ఒక అడుగులు వేస్తూ మరి సుకన్య సమృద్ధి యోజన కూడా మరి ప్రభుత్వము మహిళలకు కావాల్సిన అదేంటి పొదుపు ఏదైతే మనం ఆడపిల్లలకి వాళ్ళు చదువుకునే వయసు వచ్చి, అంటే చదువుకోవడానికి, తర్వాత ఉన్నత విద్య చేయడానికి, తర్వాత లేదా పెళ్ళి టైంలో కావాలన్నా కూడా చాలా మినిమం అమౌంట్ డిపాజిట్ చేయడం ద్వారా ఆ అమ్మాయికి 18 ఏళ్ళు వచ్చేసరికి పెళ్ళికైనా తన చదువుకైనా ఉన్నత విద్యకైనా కూడా అది చాలా అంటే సర్వసాధారణమైన దిగువ కుటుంబాలు ఏవైతే ఉంటాయో ఎకనామికలీ డిప్రైవ్డ్ వాళ్ళు కూడా ఎఫర్ట్ చేసే విధంగా కూడా ఈ స్కీమ్స్ డిజైన్ చేయబడ్డాయి. సో ఇలాగ ఒకటి కాదు రెండు కాదు బోల్డ్ అన్ని స్కీమ్స్ ఉన్నాయి. స్టార్టప్స్ ఉన్నారు, మహిళలకైతే కన్సెషన్, సబ్సిడీలు, వాళ్ళ స్వశక్తి మీద వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ముందుకెళ్ళడానికి. సో అట్లా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా ప్రోగ్రామ్స్ డిజైన్ చేశారు. ఇవి క్షేత్రస్థాయిలోకి వెళ్తాయా అంటే క్షేత్రస్థాయిలో వెళ్ళేందుకు ప్రతి భాషలో కూడా వాటిని చక్కగా అనువైన పద్ధతిలో, సులువైన పద్ధతిలో అవి తీసుకెళ్లే ప్రయత్నాలు చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి. ఓకే. సో ఇలా చాలా మంది కూడా ఒక ఇంక్లూజివ్గా మహిళా అంటే విమెన్ ఎంపవర్మెంట్, మహిళల గ్రోత్ ఇవన్నీ కూడా ఇంక్లూజివ్గా నడుస్తున్నాయి. సో ఇలా చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అండ్ చాలామంది మహిళలు లబ్ధిదారులు కూడా దేశమంతటా ఉన్నారు. ఇంకా కూడా విస్తృతంగా చాలా ఇంకా కూడా మనము మెరుగైన పద్ధతిలో కూడా సోషల్ మీడియా కానివ్వండి, మీడియా ద్వారా కూడా ఇవన్నీ కూడా మహిళలకు సంబంధించి స్కీమ్స్ చెప్పడం వల్ల ఇంకా వాళ్ళకి చేరే అవకాశం ఎంతైనా ఉంది. మేడం, ఇందులో ఎడ్యుకేటెడ్ మహిళలకి అంటే చదువుకున్న మహిళలకి ఏదో ఒక ఛానల్ ద్వారా ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. మరి అన్ఎడ్యుకేటెడ్ ఉమెన్ అంటే పెద్దగా చదువుకున్న వాళ్ళు, అంతగా సోషల్ దీని గురించి తెలియని వాళ్ళకి మనం ఎలా రీచ్ అవుతున్నాం? ఈ రోజుల్లో సోషల్ మీడియా చాలా పవర్ఫుల్ టూల్ అండి. ఇప్పుడు జన్ ధన్ యోజన అంటే ఒకప్పుడు బ్యాంక్ అకౌంట్లు లేని వాళ్ళకి కూడా ఈరోజు భారతదేశంలో బ్యాంక్ అకౌంట్ లేదు అనేది అసలు లేకుండా పోయింది, అంటే అందరికీ ఉంది. సో ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ద్వారా కూడా ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్, దాని ద్వారా వాళ్ళకి రావాల్సిన డబ్బులు, తర్వాత ఇవన్నీ కూడా వాళ్ళ భాషలలో వెర్నాక్యులర్ లాంగ్వేజెస్లో కూడా దేశమంతటా ఉన్నాయి. అండ్ సోషల్ మీడియాలో కూడా చాలా వరకు కూడా
వీళ్ళకి అంత ఇన్ఫర్మేషన్, ఇన్ఫాక్ట్ చదువుకున్న వాళ్ళకైనా అంత ఇన్ఫర్మేషన్ ఫ్లో ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ వీళ్ళకి మీరు చూడండి పొదుపు సంఘాలకు వెళ్ళండి, వాళ్ళు ఎంత పవర్ఫుల్గా వాళ్ళు పనిచేస్తారు తెలుసా మీకు. మీరు ఒక్కసారి వాళ్ళతో వెళ్ళి ఇంటరాక్ట్ అవ్వండి. ఓకే, అందులో చదువుకొని వాళ్ళు చాలా మంది ఉన్నా కూడా వాళ్ళు ఎంత క్రమబద్ధతతో వాళ్ళు పనిచేస్తారు, రుణాలు తీసుకుంటారు, కడతారు, హైయెస్ట్ అన్నమాట. మహిళలకు బ్యాంకులు చాలా సంతోషపడతాయి, మహిళలకు డబ్బులు ఇస్తే వాళ్ళు రిటర్న్ ఇస్తారని. వెరీ గుడ్. వాళ్ళు కష్టపడతారు, పని చేస్తారు, డబ్బులు కడతారని. అందుకే పొదుపు సంఘాలు చాలా పెద్ద హిట్ మన దగ్గర, మన తెలుగు స్టేట్స్లో కూడా. ఎస్హెచ్ఈ గ్రూప్స్ అంటాం కదా, సో వీళ్ళు బాగా కూడా టైంకి డబ్బులు తీసుకొని ఎలా కట్టాలనేది ఆ గ్రూప్లో చూడాలి మీరు. ఎవ్రీ మంత్ మీటింగ్స్ నేను చాలా వాటికి వెళ్ళాను, అందుకే చెప్తున్నాను. ఓకే ఓకే. సో పెద్దగా చదువుకోకపోయినా కూడా వాళ్ళకి లెక్క బేసిక్ తెలుసు, అంకెల్ తెలుసు, ఎంత వస్తుందో తెలుసు, ప్లస్ మైనస్ తెలుసు, అవన్నీ అర్థమైతే ఐ ఓపెనర్స్. సో వీళ్ళు చక్కగా కూడా డబ్బులు ఎంత వస్తాయి, ఎంత వడ్డీ లేని రుణాలు వస్తాయి, దేనికి వస్తాయి, ఎట్లా తీసుకోవచ్చు, ఇంకా స్కీమ్ ఉంది కదా ఆ స్కీమ్ని ఎట్లా పెట్టాలి, ఇవన్నీ వాళ్ళకంటూ వీళ్ళకి పూర్తి అవగాహన ఉంటుందండి. వాళ్ళకి టీమ్ లీడర్స్ ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు, అందులో చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ద్వారా ప్రతిదీ కూడా వీళ్ళకి ఇన్ఫర్మేషన్ అనమాట. అలా మీరు ఎనీ సెక్టార్ తీసుకోండి, అంటే క్షేత్రస్థాయిలో అంగన్వాడీస్ ఉన్నారు, ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెనే ఉన్నారు, వాళ్ళకి ఎట్లాంటి పౌష్టికాహారం తీసుకోవాలి, ఏం తీసుకోవాలి, సో చదువుకోలేదు, ఏం తినాలి తెలియదు, ఎప్పుడు ఇంజక్షన్లు వేసుకోవాలో తెలియదు, ఎప్పుడు వ్యాక్సిన్లు తీసుకోవాలో తెలియదు, పుట్టిన బిడ్డకి ఏం చేయాలో తెలియదు. మాతృవందన యోజన అని ఉంది, ఇది కేంద్ర ప్రభుత్వ పథకమే. సో ఇందులో ఫస్ట్ టైం పిల్లలు పుట్టినప్పుడు గవర్నమెంట్ ఎంత ఇచ్చే డబ్బు ఇస్తుంది, ఎలా ఇస్తుంది, ఇన్స్టాల్మెంట్లో ఎట్లా ఇస్తుంది, వాళ్ళకి తగిన వ్యాక్సిన్ ఇవన్నీ కూడా చూపించాలి. అన్నీ చూపిస్తే వాళ్ళు ఇప్పుడు అవన్నీ అందరూ పర్ఫెక్ట్గా, వీళ్ళకి టీమ్ లీడర్స్ ఉంటారు, ఆశా వర్కర్స్ ఉంటారు, అంగన్వాడీలో అయితే చిన్న పిల్లలందరినీ కంపల్సరీ అన్నమాట ఫ్రీ ఫుడ్ ఉంటుంది, గవర్నమెంట్ ఇస్తుంది, పౌష్టికాహారం ఇస్తుంది, అక్కడ వాళ్ళ పిల్లల్ని పంపించుకుంటారు, వాళ్ళు వెళ్తారు. సో ఇట్లా ఎన్నో ఉన్నాయి. సో క్షేత్రస్థాయిలో కూడా వీళ్ళని ఎంపవర్ చేయడానికి చాలా స్కీమ్స్ ఉన్నాయి. ప్రెగ్నెంట్ మదర్కి, లాక్టేటింగ్ మదర్కి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలు, చదువుకోకపోయినా కూడా వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా ఎడ్యుకేట్ చేస్తారు, వాళ్ళకి అవగాహన కల్పిస్తారు. సో ఈ అవగాహన కార్యక్రమాల ద్వారా మహిళలు క్షేత్రస్థాయిలో కూడా చాలా విషయాలు, ప్రభుత్వ పథకాలని తెలుసుకొని మనమైనా అన్ని చేయమేమో, వాళ్ళు కరెక్ట్గా అవన్నిటి కూడా వాళ్ళు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ఎక్కడైనా కొంత గ్యాప్ ఉంటే నాకు తెలిసి ఖచ్చితంగా అది కూడా ఇప్పుడు ఇటువంటి ఛానల్స్ ద్వారా కూడా మనం ప్రజలకు ఉపయోగాత్మకమైన కార్యక్రమాలు చేస్తే వాళ్ళకు కూడా వెళ్తుంది. ఎందుకంటే ఈ రోజుల్లో సోషల్ మీడియా ప్రతి ఫోన్ లేని వాళ్ళు ఎవరు లేరు. అవును, ఫోన్ ప్రతి ఒక్కరి చేతిలో ఉంది. అవును. సో తద్వారా సమాజంలోకి ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా వెళ్తుంది. వండర్ఫుల్ వండర్ఫుల్. సో అందరికీ ఈ కార్యక్రమాలు కరెక్ట్గా అందుతున్నాయి, అందరికీ రీచ్ అవుట్లో ఉన్నాయి, అందరికీ అవగాహన చాలా బాగా ఉంది అని ఉంది. ఇంకా మెరుగు అవ్వాల్సిన పరిస్థితి ఏంటి అంటే సోషల్ మీడియా మాధ్యమాలు కూడా వాటిని ఎక్కువ ప్రచారం చేయడం వల్ల, అడ్వర్టైజ్మెంట్ ద్వారానో లేకపోతే ఒక కార్యక్రమం ద్వారానో చేయడం వల్ల వాళ్ళకి కూడా ఇంకా ఎవరికైనా వెళ్ళకపోతే వాళ్ళకి కూడా వెళ్ళే అవకాశం మీడియా ద్వారా అవుతుంది. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. మనం రీచ్ అవుట్ అవ్వచ్చు వాళ్ళకి, ఖచ్చితంగా అవుతుంది. వెరీ గుడ్ వెరీ గుడ్. మరి మేడం, మనం ఎప్పటి నుంచో ఉన్న నానుడి ఇల్లాలే ఇంటికి దీపం అని. సో అలాంటప్పుడు ఒక ఇల్లాలు ఎడ్యుకేటెడ్ అయి ఉంటే, చదువుకున్న ఆవిడైతే ఆవిడే మొత్తాన్ని ఇంటిని అందరినీ ఒక మంచి వేలో నడపగలదు, ఒక మంచి ఆదర్శమూర్తిగా వాళ్ళు ఏం చేయాలి, ఎలా చేయాలి అని చెప్పగలదు. సో ఈ వేలో మనం కనుక డిస్కస్ చేసుకుంటే, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో మన ఇళ్ళల్లో ఎంతవరకు ఎడ్యుకేషన్ అనేది మనం ఇంపల్సివ్గా డ్రైవ్ చేయగలుగుతున్నాం ఈ ప్రోగ్రామ్స్, అండ్ ఎంతవరకు చదువుకుంటున్నారు, ఇంకా ఏమైనా గ్యాప్ ఉందా, ఎంతవరకు మనం దీన్ని తీసుకెళ్ళగలం, సో ఇప్పుడున్న పరిస్థితిని ఇంకా ఎలా మెరుగుపరచగలం? సో ఎడ్యుకేషన్ ఆస్పెక్ట్ తీసుకుంటే చాలా వరకు పట్టణాల్లో ఉన్న వాళ్ళు అర్బన్, సెమీ అర్బన్లో చాలా మంది పిల్లలు వెళ్తున్నారు. బట్ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఏంటంటే ఫస్ట్ వాళ్ళకు ఉండేది మొబిలిటీ అంట. అంటే ఇప్పుడు ప్రతి గ్రామంలో కూడా ఒక ప్రాథమిక పాఠశాల అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో చాలా వరకు కూడా డెవలప్ అవుతున్న తరుణమే మనం చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు మైళ్ళు దూరం నడిచేవాళ్ళు, అండ్ మరీ ముఖ్యంగా ఆడపిల్లల్ని పంపించేవాళ్ళు కాదు, ఎందుకంటే బాగా దూరంగా ఉంది కాబట్టి ఆ అమ్మాయి యొక్క భద్రత వల్ల చాలా వరకు కూడా
ఈ మొబిలిటీ వల్ల లేకపోవడం వల్ల కూడా పంపించడం చాలా వరకు కూడా తగ్గేది. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో చాలా వరకు కూడా నాకు తెలిసి ప్రతి గ్రామంలో ఒక మీకు ప్రాథమిక పాఠశాలలు ఉంటా ఉన్నాయి. అండ్ అవన్నీ గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని వాళ్ళు వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ మరీ ముఖ్యంగా చాలా మందికి ఒక అపోహ ఏంటంటే మేము ప్రైవేట్ స్కూళ్ళను చదువుకుంటేనే మాకు బాగా ఉంటుందని. కానీ ప్రైవేట్ కంటే కూడా ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న ఉపాధ్యాయులు చాలా వరకు 100% వాళ్ళు క్వాలిఫైడ్ అండి. వాళ్ళు క్వాలిఫై అయ్యి గవర్నమెంట్ నార్మ్స్ అన్నీ పూర్తి చేస్తేనే తద్వారానే వాళ్ళు అక్కడ నియమింపబడతారు. చాలా మనకు తెలియదు. అవును, మీకు ప్రైవేట్లో అయినా అంత క్వాలిఫైడ్గా ప్రాపర్గా క్వాలిఫైడా అని మనం చెప్పలేము, కానీ ఉండొచ్చు ఉండకపోవచ్చు. కానీ ప్రభుత్వ పాఠశాలలు అంటే ఖచ్చితంగా క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటేనే వాళ్ళు అక్కడ ఉద్యోగానికి అర్హులు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మ్యాక్సిమం ప్రభుత్వ పాఠశాలలు అంటే చిన్న చూపు వద్దు. మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో తప్పకుండా చేర్పించండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆడపిల్లలు కూడా మీ కింద కన్నట్టుగా ఇప్పుడైతే మొబిలిటీ వల్ల ప్రాబ్లం ఉండేది కాబట్టి చాలా వరకు కూడా స్కూల్. అండ్ మరీ ముఖ్యంగా ఒకటి ప్రధానంగా ఆడపిల్లలు ఫేస్ చేసేది ఏంటంటే ఎస్పెషల్లీ ఆఫ్టర్ రీచింగ్ ప్యూబర్టీ. ఇప్పుడు 12-13 ఏళ్ల పిల్లలకి ప్యూబర్టీ రీచ్ అయిన తర్వాత వాళ్ళకి చాలా వరకు కూడా ఫెసిలిటీస్, మంచి వాష్రూమ్స్, వాటర్ ఇలా లేకుండా గవర్నమెంట్ స్కూల్స్లో ప్రాబ్లం ఉండడం వల్ల చాలా మంది స్కూల్ డ్రాప్ అవుట్స్, ఆడపిల్లల డ్రాప్ అవుట్స్ మనం చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా. సో ఈ వాటి మీద ప్రభుత్వాలు దృష్టి పెడితే ఈ డ్రాప్ అవుట్ సంఖ్య మనం తగ్గించే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళలో అవగాహన కల్పించి వాళ్ళలో అలా మీరు స్కూల్స్ వెళ్ళొద్దు అని, ఎందుకంటే వాళ్ళకున్న ఇన్కన్వీనియన్స్ వాళ్ళు చెప్పుకోలేక, అండ్ ఎస్పెషల్లీ ఇఫ్ ఇట్ ఈస్ కో ఎడ్యుకేషన్ ఇంకొంచెం ఆడపిల్లలు ఎక్కువ ప్రాబ్లమ్గా ఫీల్ అవుతారు. కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఒక ప్రాపర్ అవగాహనతో ప్రాపర్ టాయిలెట్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా హోలిస్టిక్గా కనుక గవర్నమెంట్స్ ప్లాన్ చేస్తే, ఇప్పుడు క్షేత్రస్థాయి నుంచి పై స్థాయి వరకు వాళ్ళు దీని మీద ప్రయారిటీ ఉంచి ప్లాన్ చేస్తే, మెరుగైన సదుపాయాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక ఇస్తే ఈ డ్రాప్ అవుట్ సంఖ్య కూడా చాలా తగ్గుతుంది. తద్వారా ఆడపిల్లలు కూడా ఎక్కువ శాతం స్కూల్స్కి వెళ్ళి చదువుకునే అవకాశం ఉంటుంది. సో ఇది అనేది నేను కూడా చూస్తున్నప్పుడు, పనిచేస్తున్నప్పుడు మేము చూస్తున్న అనుభవాలు ఇవన్నీ. సో ఇలా చేయడం వల్ల ప్రభుత్వాలు దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. సో తద్వారా చాలామంది ఆడపిల్లలు ముందుకొస్తారు, చదువుకుంటారు. అండ్ చదువుకుంటున్నా కూడా ఆడపిల్లల మీద ఇంకా హెరాస్మెంట్ మనం చూస్తాం. ఎక్కడో గిరిజన తాండం నుంచి ఆ పాపం వచ్చి మెడిసిన్ చేస్తే అమ్మాయి మీద ఎలాంటి అగాత్యం చేశారు అంటే ఇది ఎంతకంటే దుర్మార్గం ఉండదు. అంటే ఆడపిల్లలు కష్టపడి ఎక్కడి నుంచో మారుమూల ప్రాంతాల నుంచి రావడం, చదువుకోవడం, ఎన్నో ఛాలెంజెస్ ఉంటాయి ఆర్థికంగా అన్ని రకాలుగా. అవన్నీ అధిగమించి కూడా ఆడపిల్లలు వస్తే వాళ్ళ మీద ఎవరైతే ఇటువంటి పశువులుగా ప్రవర్తిస్తున్నారో ముందు వాళ్ళకి జీవితంలో డిబార్ చేయాలి. ఫస్ట్ వాడికి ఎక్కడ అవకాశం లేకుండా స్ట్రింజెంట్ పనిష్మెంట్స్ కూడా ఇవ్వాలి. సో ఆడపిల్లలు అన్ని అవధులు దాటి వాళ్ళు ముందుకొస్తున్నప్పుడు దానికి సంబంధించి ఈవెన్ సమాజం కూడా చేయూతనివ్వాలి. అది బాధ్యత, నైతిక బాధ్యత సమాజం మీద ఉంది. సమాజం అంటే అందులో ప్రభుత్వ బాధ్యత ఎక్కువ ఉంది. కాబట్టి ఇలా ఛాలెంజెస్ ఫేస్ చేసి వస్తున్న ఆడవాళ్ళకి ఉద్యోగం కోసం ఎంతమంది ఆడవాళ్ళు పొద్దు వెళ్తూ ఉంటారు, ఒక్కొక్కసారి లేట్ అవుతూ ఉంటుంది, వస్తూ ఉంటారు. సో కాబట్టి మహిళా భద్రత కూడా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. కాబట్టి ఇది ప్రభుత్వం చేయాల్సింది. కాబట్టి ఈ యొక్క వీటి సంరక్షణ కూడా ప్రభుత్వం చాలా కీలకంగా పరిగణలోకి తీసుకొని వాళ్ళు గనక చేస్తున్నాడు తప్పకుండా చాలామంది మహిళలు మెయిన్ స్ట్రీమ్ వర్క్ ఫోర్స్లో ఉంటారు, మెయిన్ స్ట్రీమ్ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉంటారు. సో ఇవన్నీ కూడా ఈ స్ట్రగుల్స్ అన్ని దాటి వాళ్ళు ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. వెరీ గుడ్. ఇక్కడ ప్రభుత్వాలు ప్రోయాక్టివ్గా రోల్ తీసుకోవాలి. అందుకే అంటాను నేను, ఎప్పుడైతే మహిళా లెజిస్లేచర్స్ మహిళా చట్టసభల్లోకి వచ్చినాడు ఇటువంటివన్నీ సాకారం అవుతాయి. అప్పుడు అది ప్రయారిటీ అవుతుంది మహిళా నేతలకి. వెరీ గుడ్. అందుకనే 50% ఉన్న 50% ఉన్న మహిళలు మహిళా నేతలను ప్రోత్సహిస్తే, సమర్థవంతమైన మహిళలను ముందుకు తీసుకెళ్తే ఆ సమర్థవంతమైన పాలనతో వాళ్ళు నిర్ణయాలు తీసుకొని మహిళా సాధికారత వైపు అడుగులు పడతాయి. సో యమున గారు, ఇంకొక మన లాస్ట్ క్వశ్చన్తో ఈ ప్రోగ్రామ్ని మనం ఎండ్ చేద్దాం. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న టాపిక్ సోషల్ మీడియా హైప్ గురించి మీరు వినే ఉంటారు. ఈ సోషల్ మీడియా అవగాహన, దాన్ని ఎలా యూజ్ చేయాలి, ప్రత్యేకంగా ఆడపిల్లలు దాన్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, వాళ్ళు దాన్ని ఎలాగా యూజ్ చేసుకోవాలి, వాళ్ళ లైఫ్లో ఎలా ఉపయోగపడాలి, దాని ద్వారా వాళ్ళు ఎలా లబ్ధి పొందాలి అనేది మనం మాట్లాడుకుంటే బాగుంటుంది. బికాజ్ సోషల్ మీడియాలో ఇప్పుడు చాలా వింత ప్రవర్తనలు, వింత స్టోరీస్ మనం వింటున్నాం. సో ప్రాపర్ యూజ్ ఆఫ్ సోషల్ మీడియా ఎస్పెషల్లీ ఫర్ గర్ల్స్
ఎలా ఎలా అయితే బాగుంటుంది? నాకు తెలిసి సోషల్ మీడియాలో పెద్దగా ఉపయోగం అయితే లేదు వాస్తవానికి. ఓకే. ఎందుకంటే సగం టైం మనిషి జీవితం అసలు ఉందే తక్కువ టైం అంటే అందులో సగం టైం అంతా మోస్ట్లీ సగానికంటే ఎక్కువ టైం సోషల్ మీడియాలో ఒక్కసారి ఫోన్ పట్టుకుంటే అవును. ఇన్స్టాగ్రామ్, అవును, ఫేస్బుక్, యూట్యూబ్ మార్చి 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 అవే చూడడానికి టైం అంతా అయిపోతుంది. అవును. ఇంకా ప్రొడక్టివ్ టైం ఏం నేర్చుకుంటారు ఎవరైనా? నిజంగా సోషల్ మీడియాని ఎలా వాడుకోవాలి? ఇప్పుడు ఇందాక మీతో అన్నాను, ఏదైనా ఒక అవగాహన, ఒక కార్యక్రమం గురించో లేకపోతే ఒక సమాజానికి మేలు కలిగే ఒక విషయం 10 మందితో పంచుకుని అర్థవంతమైనది ఏదైనా విషయం ఉంటే సోషల్ మీడియా ద్వారా ప్రజల్ని చైతన్యపరిచి ఉత్తేజపరిచి సద్మార్గంలో నడిపించే విధంగా ఉంటే సోషల్ మీడియా ఓకే. కానీ దానికంటే చాలా బాధ అనిపిస్తుంది చెప్పడం కూడా. విపరీతాలు చూస్తున్నాం అనమాట. విపరీతాలు అసలు సినిమాలలో కూడా చూడలేని అసభ్యకరమైన వీడియోలు, మరీ ముఖ్యంగా ఆడపిల్లలు ఎక్కువ చేస్తున్నారు. అవును. అసలు మనం చూడలేము అవి. ఆడపిల్లలు, ఆడవాళ్ళు, వాళ్ళ వీడియోస్, వాళ్ళ డాన్సులు ఏంటేంటో. అసలు ఆ కింద కమెంట్స్ ఎప్పుడైనా అసలు ఎంత దురదృష్టకరం అంటే, ఎప్పుడైనా అది ఓపెన్ అయితే కనబడతాయి కదా కమెంట్స్, ఎంత దారుణంగా ఉంటాయంటే ఇందులో వీళ్ళకి ఎటువంటి ఆనందం వస్తుందో తెలియట్లా, ఎటువైపు ఈ సమాజం పోతుందో ఇంకా అర్థం కావట్లా. దీనివల్ల ఉపయోగం అయితే లేదండి. ఎందుకంటే మనకిచ్చిన టైం, ఒకప్పుడు మీరు ఏం చేసేవారు మీ ఖాళీ సమయంలో అని అనేవారు. అంటే అప్పుడు మనం ఏం చెప్పేవాళ్ళం? ఏమండి మేము సంగీతం నేర్చుకుంటున్నాం, డాన్స్ నేర్చుకుంటున్నాం, పెయింటింగ్ వేస్తాం, లేకపోతే ఇంకేదో గార్డెనింగ్ చేస్తాం, లేకపోతే ఇంకేదైనా ఇన్స్ట్రుమెంట్, లేకపోతే ఇండోర్ అవుట్డోర్ స్పోర్ట్స్, ఇవన్నీ చెప్పేవాళ్ళం. ఈ రోజు ఏంటి అంటే, మొన్న నేను ఒక స్కూల్కి వెళ్ళి మాట్లాడితే మీ హాబీస్ ఏంటి అంటే ఒక్కళ్ళు చేతులు అతలా. కరెక్ట్. పిల్లల వరకే చూడండి, మీరు ఆడవాళ్ళు ఆడపిల్లలు సరే, అక్కడున్న ఆడపిల్లలందరూ ఒక్కళ్ళు చేతులు అతలా, స్కూల్ వాళ్ళే. ఏంటమ్మా మరి సోషల్ మీడియా ఎంతమంది చూస్తారు అంటే అందరూ చేతులు ఎత్తారు. ఇట్లా అయిపోయింది దారుణంగా. అండ్ దీనివల్ల నెగిటివ్ ఎఫెక్ట్స్ తప్ప పాజిటివ్ ఏం లేదు. ఆ సోషల్ మీడియాలో చూసి ప్రభావితం అయ్యి నేను నా జీవితాన్ని ఉద్ధరించుకునేది ఏమీ లేదు. ఓవర్ నైట్ స్టార్స్ అయిపోవాలి. ఇప్పుడు ఇన్స్టా ఉంది, ఇన్స్టా చూసి ఇప్పుడు ఇన్స్టా వల్లే కదా చాలా మంది ఓవర్ నైట్ స్టార్స్ అయిపోయారు. వాట్ ఈస్ ద పర్సంటేజ్? అవును. వాట్ ఈస్ ద రేషియో? 1,000,000 మందిలో ఒక్కళ్ళైతే ఆ రేషియో ఏంటి? అది ఆ సర్వే చేశారా మీరు? అది చూసి ఒక సింపుల్ ర్యాండమ్ సర్వే చేద్దాం. సింపుల్ ర్యాండమ్ సర్వే చేస్తే పర్సంటేజ్ ఏంటి? అది చెప్పుకొని అందరూ పాడి, అందరూ ఆడి, చేయరానివన్నీ చేసి, చూపించరానివన్నీ చూపిస్తూ ఎటు పోతున్నాం? ఎంతటి అఘాతంలోకి పోతున్నాం? ఏం సాధిద్దాం? ఏమి లేదు. డిస్ట్రక్షన్, మానసిక ఒత్తిడి. ఇక్కడ ఎట్లా అయిపోయిందంటే సైకాలజిస్ట్ కూడా పిల్లలు ఫోన్ చేస్తారు లైవ్ లో, ఏదైనా ప్రోగ్రామ్ లో, మాకు లైకులు రాలేదంటారండి. లైకులు రావు, వ్యూస్ లేవు కాబట్టి డిప్రెషన్, సూసైడ్స్. ఒకప్పుడు ఒక వీడియో పెడితే మనకి విపరీతంగా, ఇప్పుడు ఏంటి దానికి లైక్లు వ్యూస్ రావాలని వాళ్ళు చెయ్యని పనులంటూ ఉండవు. ఎంత మసాలా కంటెంట్ క్రియేట్ చేసి, ఎంత రా కంటెంట్ క్రియేట్ చేస్తే వాళ్ళకి అన్ని వ్యూస్, అన్ని లైక్స్, అంతమంది ఫాలోవర్స్. వాళ్ళు ఫాలోవర్సా? నేను చెప్తాను ఫాలోవర్ అంటే ఎవరో. ఒక స్వామి వివేకానందాన్ని అనుసరించేవారు ఫాలోవర్, ఒక రాజా రామ్మోహన్ రాయ్ని అనుసరించే వాళ్ళు ఫాలోవర్, ఒక వినోబా భావేని అనుసరించేవారు ఫాలోవర్, ఒక రుద్రమదేవిని అనుసరించే వాళ్ళు ఫాలోవర్. వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఎలా ఉన్నారు, ఎంత ప్రఖ్యాతిగాంచి, ఎంతో దేశ విదేశాల్లో వాళ్ళు మన దేశాన్ని ఎంత గర్వపడే ఒక బిడ్డలుగా వాళ్ళు ఎదిగారు అని వాళ్ళకి కదా మనం ఫాలోవర్స్ కావాలి. కానీ ఇందులో ఫాలోవర్స్ అంట. కానీ నిజానికి వాస్తవానికి ఆ మనిషి కష్టం వస్తే ఒక్కడొచ్చి నించోడు అక్కడ. అవును. ఈ రోజు ఉన్న ఫాలోవర్ రేపు ఉండడు. అవును. ఫ్లీటింగ్ పాపులేషన్. కరెక్ట్. ఫ్లీటింగ్. నేను అంటాను, ఫస్ట్ వ్యూస్ లేవండి, కమెంట్స్ రావట్లేదండి, లైకులు కొట్టండి, షేర్లు చేయండి. ఎవరికి చేయాలి? ఎవరికి టైం ఉంది? ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటున్నారు? మనిషి సగటు ఒకప్పుడు 100 సంవత్సరాలు బతికేవాడు. 120 నుంచి 100కి వచ్చింది, 100 నుంచి 90కి వచ్చింది, 90 నుంచి 80కి వచ్చింది, 80 నుంచి 70కి వచ్చింది, 70 నుంచి తగ్గుతూ ఈరోజు కలుషితమైన తిండి, కలుషితమైన ఆహారము, కలుషితమైన పర్యావరణము, కలుషితమైన సమాజంలో మనం ఉంటూ
మనిషి ఎంతకాలం బతుకుతాడో కూడా తెలియని పరిస్థితుల్లో మనం ఉంటూ ఎందుకు మనిషి ఇటువంటి వాటికి టైం అంతా వేస్ట్ చేసేసుకుంటున్నాడు? సగటు జీవిత కాలం ఎంత బతుకుతారు? ఆ బతికినంత కాలం నేను నా కోసమే కాదు, నా కుటుంబం కోసమే కాదు, నా దేశాన్ని గర్వించే గొప్ప బిడ్డగా నేను ఎదగాలి, పని చేయాలి, నా దేశం కోసం, నా ధర్మం కోసం నేను ఏదన్నా పని చేయాలనే దృక్పథం ప్రతి ఒక్కరికి ఉండాలి, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. నేను ఆడవాళ్ళకి అదే చెప్తాను. ఇంతమంది చరిత్రలు మనం చదివాం కదా, అద్భుతమైన చరిత్రలు. మరి నేను నా కుటుంబమేనా? నేను నా కుటుంబంతో సహా నా దేశం, దానికి ఉపయోగపడే పనులు ఏమైనా చేద్దాం. ఈ లైక్లు, ఈ పిచ్చి కంటెంట్, నేనైతే అంటాను, దీనికోసం చనిపోతున్న వాళ్ళు, జీవితాన్ని పాడు చేసుకుంటున్న వాళ్ళు, పక్కనోడిని మానసికంగా క్షోభ పెట్టే వాళ్ళు ఎక్కువైపోయారు. అండ్ అక్కడ మళ్ళీ మనకి జడ్జెస్ ఉంటారు, న్యాయ నిర్ణేతలు, ఆ కింద కమెంట్లు కొడుతూ ఏం పని పాట ఉండదు. నిజం చెప్తున్నా. ఇప్పుడు అనొచ్చు, మీరు టీవీ షో ఇప్పుడు మీరు ఇచ్చారు కదండి, మరి దానికి కూడా లైక్లు కమెంట్లు సంబంధం లేదు. చూసేవాళ్ళు చూస్తారు. కాబట్టి లైక్ల కోసం, కమెంట్ల కోసం మనం పరిగెత్తితే మన కంటెంట్లో మనం చెప్పే దాంట్లో దమ్ము ఉంటే, నిజాయితీ ఉంటే, తప్పకుండా ఈ రోజు కాకపోతే 10 సంవత్సరాల తర్వాతైనా అది వినేవాళ్ళు ఉంటారు. కరెక్ట్. కాబట్టి ప్రతిదానికి ఒక టైం ఉంటుంది. వీ డోంట్ హ్యావ్ టు రన్ ఆఫ్టర్ థింగ్స్. మన సబ్జెక్ట్లో దమ్ముండి, మన దాంట్లో నిజాయితీ ఉంటే, ఆ ధర్మనిరతి ఉంటే తప్పకుండా అది వెళ్తుంది. ఇప్పుడు కాకపోతే ఇంకా 10 ఏళ్ళ తర్వాత వెళ్తుంది, వెళ్ళనియండి. సో దీనికోసం మనం మన జీవితాన్ని, మన టైంని వేస్ట్ చేసుకోకూడదు అంటాను. ఎందుకంటే టైము వెళ్ళిపోయినా వెనక్కి రాదు. మన జీవితంలో ఏది కూడా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనం దాన్ని ఒక్క క్షణం కూడా, ఒక్క సెకండ్ కూడా మళ్ళీ వెనక్కి ముందుకు తీసుకురాలేము. అవును. ఇది గమనించినాడు టైం వేస్ట్ చేసుకోరు. ఆ పిచ్చి వల్గర్ మాటలు, అసలు మీరు చూడలేరు సోషల్ మీడియా. అవును. కాబట్టి ఆడపిల్లలు, ఆడవాళ్ళు, మీరు ఎంత శక్తివంతులు, ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, మీరు ఎంత శక్తివంతులు. మనం ఎంతో పుణ్యం చేసుకుంటే ఈ దేశంలో పుట్టాం. కాబట్టి అసలు మన పుట్టుకకు కారణం ఏంటి? ఎంత అద్భుతం ఈ పుట్టుక. దీన్ని నిర్వీర్యం చేయొద్దు. దీనికి అర్థం, పరమార్థం మనం చేసే ప్రవర్తనతో, మన సత్ప్రవర్తనతో, మనాంటి చక్కటి ఆలోచనలతోనే అది ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ ఇలాంటి పనికిరానివి, మనకు ఉపయోగం లేనివి, మన మీద రుద్దబడినవి, దయచేసి దీన్ని పూర్తిగా కూడా అవాయిడ్ చేసి మీ జీవితం ఇది పక్కన పెట్టాక ఎంత హాయిగా ఉంటుందో చెప్పండి. పొద్దున్న లేస్తే మీ కుటుంబంతో కలిసి భోంచేయడం, మీ కుటుంబంతో కలిసి కాలక్షేపం చేయడం. ఆ కాలక్షేపం ఈ రోజుల్లో ఒకానొక సందర్భంలో ఒక జంట 3 బెడ్రూమ్ తీసుకున్నారండి. ఎందుకండి అంటే వాళ్ళు చెప్పింది, మా వారొక రూము, నేనొక రూము, ఎప్పుడైనా మేము మాట్లాడుకోవాలంటే ఇంకొక రూమ్, ఇంకొక బెడ్రూమ్. ఓకే. సో ఎటువైపు పోతున్నాం? తండ్రి ఒక ఫోను, తల్లి ఒక ఫోను, పిల్లలు ఒక ఫోన్లు, చెరో ఫోన్లు. ఏంటి, ఎటువైపు వెళ్ళిపోతున్నాం? యంత్రాలతో కలిసి యాంత్రికంగా మనిషి జీవించడం స్టార్ట్ చేశాడు. కరెక్ట్. దీనికి పరిణామం దుష్పరిణామమే తప్ప సత్పరిణామం ఉండదు. కుటుంబ విలువలు నాశనం అయిపోతున్నాయి, సమాజంలో ఎలా ఉండాలి నాశనం అయిపోతున్నాయి. మీరు ఎవరికీ ఆదర్శం కాదు. అంత దారుణంగా ఈ అడుగులు పడుతున్నాయి. కాబట్టి అట్లీస్ట్ దీని ద్వారా కొంతమంది అయినా మారితే ఐల్ బి వెరీ హ్యాపీ. నన్ను చాలామంది అంటారు, మీరు మాట్లాడితే కోట్ల మంది ఏమైనా మారిపోతారంటే, కోట్ల మందిలో ఒక్కరు మారినా, ఆ ఒక్కరిలో ఓ స్వామి వివేకానంద ఉండినా ప్రపంచమే మారిపోతుంది అని చెప్తుంట. వెల్ సెడ్, వెరీ వెల్ సెడ్. దిస్ వాట్ ఐ టెల్ ఎవ్రీవేర్. సూపర్. యా. సో మనం ఏమి అన్ని వేల లక్ష మంది మారేవాళ్ళు మారుతారు. యా, అందుకే. కాబట్టి దయచేసి ఇటువంటి దుష్పరిణామాలకు దూరంగా ఉంటూ, ఈ జీవితం ఎంత అద్భుతమైన జీవితం, ఒకే జీవితం, మన మనిషి జీవితం, ఆడవాళ్ళగా పుట్టినా మగవాళ్ళగా పుట్టినా ఒకటే జీవితం. ఈ జీవితాన్ని ఎంత అర్థవంతంగా మనం ముందుకు తీసుకెళ్తామనే ఆలోచనతో ముందుకెళ్ళాలి. మరొకసారి మీకు, మీ ఛానల్ వారికి చాలా ధన్యవాదాలు. అండ్ మరీ ముఖ్యంగా మన మహిళా ప్రేక్షకులందరికీ కూడా మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకుంటూ, మీలో దాగున్న ఆ ఒక్క పవర్ని వెలికి తీయండి. అండ్ బిలీవ్ దట్ యు ఆర్ వెరీ పవర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ అండ్ యూనిక్. సో అది తెలుసుకున్నాడు అన్ని సుసాధ్యాలే. చాలా సంతోషం మేడం, మీ విలువైన సమయాన్ని మాతో వెచ్చించినందుకు. చాలా విషయాలు మాకు తెలిసినవి, తెలియనివి, ఎలా చూడాలి, ఎలా ఆలోచించాలి, ఎలా యాక్ట్ చేయాలి,
అని చాలా విషయాలు చాలా డీప్గా, చాలా ఖచ్చితంగా, చాలా గంభీరంగా ఎంతో చక్కగా చెప్పారు. మా ప్రేక్షకులందరూ ఇవి చూసి ఆనందించి అవలంబిస్తే చాలా బాగుంటుందని మేము అందరం ఆశిస్తున్నాం. చాలా సంతోషం. హ్యాపీ ఉమెన్స్ డే మేడం. థ్యాంక్ యూ. లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్.